ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ పై గురువారం ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ కేసును క్వాష్ చేయాలని, భోజనం తర్వాత తన పిటిషన్పై విచారణ చేయాలని కోర్టును కోరారు. జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటినుంచో కేటీఆర్ పై ఆరోపణలు చేస్తూ వస్తోంది. అయితే తాజాగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కేటీఆర్ పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేయటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, A3గా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిగా పేర్కొన్నారు. ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఫార్ములా ఈ ఆర్గనైజర్స్ FOE అనే విదేశీ కంపెనీకి HMDA 2 దఫాలుగా 45 కోట్లు చెల్లించిందని ఏసీబీ ఆరోపించింది. అనధికారిక లావాదేవీలకు సంబంధించి అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి ఆర్బీఐ 8 కోట్ల జరిమానా విధించిందని, ఆ తర్వాత గత ఏడాది చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చెల్లించిందని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఫార్ములా ఈ రేసుపై శాసనసభలో చర్చ జరగాలని, దీంతో అసలు ఏం జరిగిందో తెలంగాణ ప్రజలకు తెలిసేలా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు ఫార్ములా ఈ రేసు నిర్వహణలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన చెల్లింపుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని కేటీఆర్ తనపై వస్తోన్న ఆరోపణలను కొట్టిపారేశారు. హైదరాబాద్ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ఈ రేసును నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.